శ్రీమాత్రే నమః. ఈరోజు 5వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 4వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఉద్ధరించుకొనుము మనస్సు ద్వారా నిన్ను నీవే అని. నాత్మానం అవసాదయేత్ అంతేకాని పతనమైపోవద్దు అని అర్థం. ఆత్మైవ మనస్సు, హ్యాత్మను నిజంగా మన యొక్క బంధువు మిత్రుడు, ఆత్మైవ మనస్సు, రిపురాత్మనః మన యొక్క శత్రువు. నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. 6వ శ్లోకం రేపు చెప్పుకుందాం.